ఓ అమ్మా తాటికోండి రాజయ్యకి ఇప్పుడు నిద్ర పడతలేదాట. అయ్యో దేవుడా, చెప్పుకొని మురువ అది చూసుకొని మురువ చెప్పుకొని అన్నట్టే ఉందట కథ రాజయ్యది. ఏంది పరిస్థితి ఇప్పుడు ఇంట్లో స్టేషన్ కన్పూర్ లో ఉప ఎన్నికలు వచ్చే కోపు ఉందట. ఇక దానికి ఈ అరూరి కోల్యాగ ఉందిగా, రమేష్ కోల్యాగ పర్దన్నపేటది, దీని లోపటంగా మరి ఏం చేసిర్రో ఎక్కడ చేసిర్రో ఏం కథ ఈ కోల్యాగని ఇంట్లో గుర్తుకొచ్చిర్రు. రేపు స్టేషన్ కన్పూర్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ రాజే తోక కత్తిరించి ఈ రమేష్ అడ్డ కడదామని చూస్తున్నారు ఆ సీటు. రాజే ఎటు పోవాలి ఏమో మరి. రాజయ్య అయితే ఇక రాజయ్యని బీజేపీ వాళ్ళు తీసుకోరు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోరు. అదే తీసుకోరు. ఖుషి పాల్పడా ఎందుకు నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే ఎవరికన్నా ఇలాగా చల్లకుండా ఊరికనే నోరు అంటే నోరు వారేసుకుంటారు. అరే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏం చేస్తాం? ఇంత కాడికి వచ్చే పని అట్లా. అయితే ఇప్పుడు ఏదది గురువుకే గురు పెట్టారా? ఈయన శిష్యుడైనట్టుగా ఆయన అంతేనా? మా గురువుని మించిన శిష్యుడు అయ్యిందా? కడియం శ్రీహరి టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు, అరూరి రాకతో వరంగల్లో మారిన సమీకరణాలు, గన్పూర్ లో బైపోల్ వస్తే గురువుపై శిష్యుడు పోటీ, ఎర్రబెల్లి స్కెచ్, ఎమ్మెల్యే టార్గెట్ గా అరూరి ఎంట్రీ, రమేష్ రాకతో రాజయ్య భవితత్వం ప్రశ్నార్థకం, చచ్చే వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదన్న గువ్వల. నేను చెప్పినా రాజయ్య భవిష్యత్తు నేను చెప్పిందే రాసిరుగా కాదు, రన్ను చెప్పిందే రాసిరు. అయితే ఇదంటే ఎర్రబెల్లి స్కెచ్ చేసిరంట. నిజంగా ఎర్రబెల్లి అసలు నీ స్కెచ్ నువ్వు వేసుకోలేకపోయాను. చిన్న పిల్ల, మనవరాలు వయసు 26 ఏళ్ళు 24 ఏళ్ళు అనుకుంటా పోటీ చేసినప్పుడు. నువ్వు రాజకీయ ఉద్దండునివి. ఆ ఉద్దండుని ఎంత ఘోరంగా ఓడిపోయినావు. యశస్విని రెడ్డి ఆమె మీద చిత్తు ఓడిపోయినావు. చిత్తు ఓడిపోయి మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా కేటీఆర్ పైన ఉంటే కింద ఉరుకుతుండు. ఇట్లా ఎందుకు? ఆయన బండి వస్తుంటే బండి ముందర ఉరుకుతుండు. ఓ అమ్మా, 5 సార్ల ఎమ్మెల్యే 3 సార్ల మంత్రి చేసి ఏందా కర్మ. ఏంది ఇజ్జతి? ఆయన ఇజ్జత్ కాదు, ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళు ఇజ్జత్ తీసిండు. ఎర్రబెల్లి దయాకర్ గవర్నమెంట్ లెక్క కాదు, ముందలిగా పటగాన్లు ఉరికినట్టు పటగాన్ల వాడు ఒకటే ఉరుకుడిగా ఎగురుడు, ఆ కాన్వాయ్ ముందల ఎగురుడు. ఇంకా ఎర్రబెల్లి దయాకర్ కు ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధపడుతున్నారు ఎర్రబెల్లి చేసిన పనికి.